ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైలు నుంచి హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఈడీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించింది. విచారణ సందర్భంగా కవితకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు ఈడీ తెలిపింది. 8000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై 20న విచారిస్తామని కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. మహిళగా PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ను తిరస్కరించింది. మరోవైపు తిహార్ జైలులో వారానికి 2 సార్లు కవితతో ఆమె భర్త అనిల్ ములాఖాత్ అవుతున్నారు. ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు కుటుంబ సభ్యులు ఫోన్లో మాట్లాడుతున్నారు. కవితకు ధైర్యం చెప్పడంతో పాటు న్యాయపరంగా ముందుకెళ్లాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.